టూరిజం శాఖ ఏడాది కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఏదోవరకు సినిమా యాక్టర్లను పట్టుకెళ్ళి ఆయా పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేసేది. అప్పుడు పెద్దగా జనాలు వెళ్ళేవాళ్ళు కాదు, రెగ్యులర్ టూరిస్టులు మాత్రమే అక్కడికి వెళ్తుండేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ ఇప్పుడు నిజంగా టూరిజం డిపార్ట్మెంట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఆయన లక్షద్వీప్కి వెళ్తే అందరూ లక్షద్వీప్ పరుగులు పెట్టారు. అదే సందర్భంలో ఆయన ఈ గుజరాత్ దగ్గర ఉన్నటువంటి ద్వారక దగ్గరికి వెళ్తే అందరూ అటు పరుగులు పెట్టారు. కాశీ, అయోధ్య ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనం పరుగులు పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిదే తాజాగా ఈ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడానికి కీలకమైన ఈశాన్య ప్రాంతాలు మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయంటూ ప్రధాని మోడీ విమర్శించారు. శనివారం ఆయన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో 55,600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత బెంగాల్లో కూడా కార్యక్రమాలు పాల్గొన్నారు. వారసత్వ సంపద, అభివృద్ధి అనేవి జంట ఇంజన్ సర్కారుకి మంత్రం వంటి చెప్పుకొచ్చారు. అయితే మోడీ తొలిసారిగా అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ను సందర్శించారు. ఈ సందర్భంగా అభయారణ్యంలో ఏనుగు మీద సవారీ చేశారు. 1957 తర్వాత ఈ పార్కును సందర్శించిన తొలి ప్రధాని ఆయనే కావడం విశేషం. శుక్రవారం రాత్రి జాతీయ పార్కులోని సేదతీరిన ఆయన శనివారం తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్ కోహోరో రేంజర్ని సందర్శించారు. తొలుత ఏనుగు మీద విహరించి ఆ తర్వాత జీప్లో సఫారీ చేశారు. జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు. ఏనుగులకి చెరగడలు నిర్మించారు. సమీపంలో ఉన్న తేయాకు తోటల్ని మోడీ సందర్శించారు. అస్సాం తేయాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని కొనియాడారు. టీ ఎస్టేట్ కార్మికులకి ఓ ఛాయ్ వాలా ప్రణామాలు అంటున్నారు. జోర్హాట్లో కమాండర్ లచిత్ బర్బుఖాన్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోడీ గ్యారంటీ అంటే ఎట్లా ఉంటుందో అరుణాచల్ని చూస్తే తెలుస్తుందన్న. దేశంలో ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, ఇల్లు, గ్యాస్ కనెక్షన్, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు ఉండేలా చూడటమే తన ప్రాధాన్యాంశాలని చెప్పారు. రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంటరీ స్థానాల సంఖ్యతో సంబంధం లేకుండా అక్కడ అవసరాలను తీర్చడమే ధ్యేయంగా చేసుకొస్తున్నానని గుర్తు చేశారు.